అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ గుణపాఠం. అమ్మా అంజలి, నాకు కొంచెం ఒక కప్పు టీ ఇస్తావా? నా పాత స్నేహితుడు నన్ను కలవడానికి వచ్చాడు. టీతో పాటు కాస్త బిస్కెట్లు కూడా ఇవ్వు అని చెప్పగానే అంజలి గొనుక్కుంటూ వంటగదిలోకి వచ్చి టీ గిన్నె కడిగి స్టవ్ మీద పెడుతూ, నేను రోజంతా టీ తయారు చేస్తూనే ఉంటాను. వీళ్ళిద్దరూ ఇంట్లో ఎప్పుడూ టీ తాగుతూనే ఉంటారు. అంతేకాకుండా తమ స్నేహితులను పిలిచి టీ కూడా ఇస్తారు. గంట క్రితమే ఈ వృద్ధులిద్దరికీ టీ సిద్ధం చేసి తీసుకెళ్ళిచ్చాను. ఇప్పుడు మళ్ళీ టీ చేయమంటున్నారు. ఇద్దరికి టీ చేయమని ఆర్డర్ వేసి వెళ్లారు మా మామయ్య గారు. నేను వంట చేసి చేసి అలసిపోయాను అంటూ గొనుక్కుంటూ ఉంది అంజలి. అదే సమయంలో మంచినీళ్లు తాగడానికి వంటగదిలోకి వచ్చిన అంజలి భర్త రమేష్, ఏమైంది అంజలి, నువ్వెందుకు అలా గొనుక్కుంటున్నావు? ఎందుకంత చిరాగ్గా మాట్లాడుతున్నావు అనగానే, ఏమీ లేదు, మీరు ఎలాగైనా మీ నాన్నకి అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళకి ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టే పని మనుషులు ఎవ్వరూ లేరిక్కడ. ఇదేమీ టీ దుకాణం కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఆర్డర్ వేస్తే నేను టీ చేసి ఇవ్వడానికి. ఆయనతో పాటు మాట్లాడడానికి వచ్చిన తన స్నేహితులకు కూడా టీ ఇవ్వమని అడుగుతున్నారు మీ నాన్నగారు. నేనెవ్వరికీ టీ చేసి ఇవ్వను. మీరే మీ నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పండి అని గట్టిగా అరుస్తుంది అంజలి. వెంటనే రమేష్, నువ్వు చేయలేకపోతే మా అమ్మతో చెప్పు, మా అమ్మ టీ చేస్తుంది అనగానే అంజలి, మీ అమ్మతో ఏం చెప్పమంటారు? మీ అమ్మ టీ చేసింది అంటే ఆ టీ ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఆవిడ టీ చేయడానికి వెళ్ళినప్పుడు పాలల్లో కనీసం కొద్దిగా కూడా నీళ్లు కలపదు. చిక్కటి పాలతోనే టీ చేస్తుంది. ఆవిడ పాలన్నీ టీకే వాడేస్తే మన పిల్లలు తాగడానికి పాలు కూడా మిగలడం లేదు. మొత్తం పాలు టీకి ఎలా వాడేస్తారో ఆవిడ, నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఆవిడ అసలు వెనక ముందే చూసుకోరు. మనం టీ కోసం మాత్రమే పాలు కొంటున్నామా? మొత్తం పాలు టీకే సరిపెట్టేస్తే పిల్లలు ఏం తాగుతారు? నిన్నటి నుంచి పాల రేట్లు ఎంతో మీకు తెలుసా? లీటర్కి 2 రూపాయలు పెరిగాయి. ఈ పెరుగుతున్న ధరలతో ఇంటిని నడవడం ఎంత కష్టమవుతుందో మీకు తెలుసా? ఈ విషయాలు ఏవి అర్థం చేసుకోకుండా మీ నాన్నగారు ఎప్పుడు చూసినా టీ కావాలి, టీ కావాలి అని అడుగుతూనే ఉంటారు. ఒక్క టీ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళకేం తెలుసు? పాలు, చక్కెర, నీళ్లు, ఇంకా టీ పొడి, ఇంకా గ్యాసు అన్నీ ఖర్చే కదా. ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ మాట్లాడుతుంది అంజలి. వంటగది వెలుపలే సుజాత గారు హాల్లో కూర్చునున్నారు. చిరిగిన తన భర్త చొక్కా జేబుని కుడుతూ ఆవిడక్కడ కూర్చునున్నప్పుడు కోడలు కొడుకు మాట్లాడుకునే మాటలు ఆవిడికి వంటగదిలో నుంచి స్పష్టంగా వినిపిస్తున్నాయి. కోడలు కోపంగా మాట్లాడుతున్న మాటలన్నీ సుజాత గారు విన్నప్పటికీ ఆవిడ ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. ఎందుకంటే ఆవిడేదైనా మాట్లాడితే ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఒకవేళ ఆవిడేమన్నా మాట్లాడి తన మూలంగా ఏదైనా గొడవ జరిగితే రాజారాం గారు అస్సలు ఊరుకోరు. ఆయన కూడా గొడవ మధ్యలోకి వస్తారు. అప్పుడు కోడలు ఆయన మీద కూడా కోపం చూపిస్తుంది. అర్థం లేని మాటలు మాట్లాడుతుంది. మామగారిని కూడా చూడకుండా పరువు తీస్తుంది. అందుకే ఆవిడ మౌనంగా ఉంది. కానీ ఆ ఇంట్లో టీ పైన చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆ కారణంగానే రాజారాం గారు తన పెన్షన్ డబ్బులు విత్డ్రా చేసుకొని ఆ డబ్బు ఇంటి ఖర్చుల కోసం నెల నెల మొత్తం కోడలికే ఇచ్చేస్తారు. ఆ డబ్బుతో రోజుకు లీటర్ పాలైనా కొనుక్కోవచ్చు. నెలవారీ ఇంటి సరుకులన్నీ ఆ డబ్బులతోనే నడుస్తున్నాయి. కానీ కోడలికి మాత్రం ఆయనకు టీ ఇవ్వాలంటే ఎంత బాధో. ఇలా నెల నెల ఇంటి ఖర్చులకు డబ్బులిస్తూ కూడా ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది వాళ్ళు. తమకే ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయో తెలియడం లేదు అని తనలో తానే మాట్లాడుకుంటున్నారు సుజాత గారు. అప్పుడే రాజారాం గారు తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కోడలు టీ తీసుకురాలేదేమిటి? ఉండు, ఒక్కసారి నేను అంజలిని పిలుస్తాను. అమ్మా అంజలి, టీ ఇంకా రెడీ అవ్వలేదా అని పిలవగానే కోడలు అంజలి కఠినమైన స్వరంతో, నేను టీ తీసుకొస్తున్నాను మామయ్య గారు, టీ రెడీ అవుతుంది, ఆగండి అని చెప్పింది. కోడలు కఠినమైన స్వరం మృదువుగా మారడానికి కాస్త సమయం పడుతుంది. అంత కఠినమైన స్వరం విన్నాక రాజారాం గారికి పూర్తిగా విషయం అర్థమైంది. కేవలం 1 గంట క్రితమే ఆయన టీ తాగారు. మళ్ళీ కోడల్ని టీ అడగడంతో కోడలు టీ చేయడానికి ఇబ్బంది పడుతోంది అని ఆయన అర్థం చేసుకున్నారు. కాసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు.
ఆ తరువాత కోడలు ట్రేలో 2 కప్పుల టీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. ట్రేలో 2 టీలు మాత్రమే ఉన్నాయి. కోడలు బిస్కెట్లు కూడా తీసుకురాలేదు. కానీ ఇప్పుడు రాజారాం గారు కోడల్ని బిస్కెట్ల గురించి అడగలేదు. ఆయన ఏమీ మాట్లాడకుండా ఎదురుగా ఉన్న తన స్నేహితునితో, మిత్రమా, నువ్వు టీ తాగు. చాలా రోజుల తర్వాత నువ్వు ఇటువైపు వచ్చావు. ఏదైనా ప్రత్యేకమైన పని కోసం వచ్చావా? దాదాపుగా 3 ఏళ్లు దాటిపోతుంది మనం కలిసి అని రాజారాం గారు అనగానే వెంకట్రావు గారు, అవును రాజా, మనిద్దరం కలుసుకొని చాలా రోజులవుతుంది. నా కూతురు కోసం నేను పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. మీ ఊర్లో సంబంధాలున్నాయని ఎవరో పెద్ద మనుషులు చెప్పారు. నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. ఈ ఊరు రాగానే నువ్వు గుర్తుకొచ్చావు. నేను ఆ పెద్ద మనిషిని కలిసే ముందు నిన్ను కలిసి వెళదాం అనుకున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయి కుటుంబం గురించి కూడా ఈ ఊరే కాబట్టి నీకు బాగా తెలిసి ఉంటుంది కదా. ఇంకా ఏవైనా విషయాలు మీరు దర్యాప్తు చేస్తారని మీ దగ్గరకు వచ్చాను అని చెప్పగానే రాజారాం గారు, మంచి పని చేశావు నువ్వు. ముందుగా నా దగ్గరికి రావడం మంచిదే అయ్యింది. చాలా రోజుల తర్వాత మన ఇద్దరం కలుసుకున్నాము. నువ్వు ఖచ్చితంగా మా ఇంట్లో భోజనం చేసే వెళ్ళాలి. భోజనం చేయకుండా నేను మా ఇంటి నుంచి ఈ రోజు నిన్ను వెళ్ళనివ్వను. రా, మనం కాసేపు అలా బయట తిరిగొద్దాం. ఈలోపు వంట రెడీ అవుతుంది అని చెప్పారు రాజారాం గారు. రాజారాం గారు, వెంకట్రావు గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కోడలు అంజలి అత్తగారి దగ్గరకు వచ్చి, అత్తయ్య గారు, నేను చాలా అలసిపోయాను. నేను వంట చేయడానికి వెళ్ళడం లేదు. మీరు చెవులు విప్పి వినండి. ఇప్పుడు మావయ్య గారు రిటైర్ అయ్యారు. ఆయన పనిచేసేటప్పుడు వచ్చే జీతం డబ్బులంతా పెన్షన్ డబ్బులేం రావడం లేదు. కానీ రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలా ఖర్చు పెట్టారో అలాగే ఖర్చు పెడుతున్నారు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ డబ్బులు ఎలా సగమయ్యాయో అలాగే మీరు ఖర్చులను కూడా సగానికి తగ్గించాల్సి ఉంటుంది. మావయ్య గారు అసలు ఏమనుకుంటున్నారు అనగానే సుజాత గారు, అమ్మా అంజలి, నువ్వు కోపం తెచ్చుకోకమ్మా. ఆయన ఎప్పుడూ అలా చెయ్యరు. తన చిన్ననాటి స్నేహితుడు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. కనీసం భోజనం చేసి వెళ్ళమనకపోతే ఏం బాగుంటుంది అన్నారు సుజాత గారు. ఆ తర్వాత రాజారాం గారు, వెంకట్రావు గారు కాసేపు ఊర్లో అంతా తిరిగొచ్చిన తర్వాత రాజారాం గారు తిరిగి ఇంట్లోకి రాగానే వంట పని ఎంతవరకు వచ్చిందో అంటూ వంటగది వైపుకు వెళ్లారు. అప్పుడు కొడుకు పెద్దగా అరుస్తూ, నాన్న, దయచేసి మీరేదైనా చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పండి. రోజు మీరు 4 సార్లు టీ తాగుతారు. 4 సార్లు టీ పెడితే ఎన్ని పాత్రలు పడతాయో మీకు తెలుసా? కొన్నిసార్లు మీ స్నేహితులకు టీ కావాలంటారు. కొన్నిసార్లు వాళ్ళకు భోజనం పెట్టమంటారు. అవన్నీ మేము చెయ్యకపోతే వాళ్ళని అవమానించినట్టుగా ఉంటుంది. మీరు ఆయన్ని భోజనం చేయమని అడగాల్సిన అవసరం ఏమిటి? మన భోజనాలన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ నీ స్నేహితుడి కోసం వంట చేయమని నా భార్యకు మీరు ఎలా చెప్తారు అన్నాడు రమేష్. ఆ మాటలు వినగానే రాజారాం గారు, బాబు రమేష్, నువ్వేం మాట్లాడుతున్నావు? వెంకట్రావు నా చిన్ననాటి స్నేహితుడు. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. కలిసి ఒకే చోట పనిచేశాం. కలిసి పెరిగాం. మేమిద్దరం 3 సంవత్సరాల క్రితమే రిటైర్ అయ్యాము. దీంతో వెంకట్రావు తన గ్రామానికి వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డాడు. ఈ 3 ఏళ్లలో మేము ఒక్కసారి కూడా కలవలేదు. 3 ఏళ్ల తర్వాత నా స్నేహితుడు నన్ను వెతుక్కుంటూ ఇంటికొచ్చాడు. అలాంటప్పుడు కనీసం నా స్నేహితుడికి భోజనం పెట్టడం కూడా తప్ప? నేను తనని భోజనం చేసి వెళ్ళమనడం తప్ప అన్నారు రాజారాం గారు. అప్పుడు వెంటనే అంజలి, మీ ఇంట్లో వంట పనులు చేయడానికి, మీకు కావలసినవన్నీ వండి పెట్టడానికి నన్ను ఒక పని మనిషిగా మీరు నియమించుకున్నట్టు మీరు అనుకుంటున్నారా? రోజంతా నన్ను వంటగదిలోనే కూర్చుని వంట చేసేలా చేస్తున్నారు మీరు. నాకు చాలా తలనొప్పిగా ఉంది. నాకేమీ వండాలని లేదు ఇప్పుడు. అత్తయ్య గారు, ఈ రోజుకి భోజనం మీరే వండి పెట్టండి అంటూ అంజలి తన గదిలోకి వెళ్ళిపోయింది. రమేష్ కూడా వెళ్ళిపోయాడు. ఈ విషయాలన్నీ చూసి సుజాత గారు చాలా బాధపడ్డారు. వచ్చిన అతిథిని అవమానించడం మంచిది కాదు. ఏం వండమంటారు అంటూ భర్తను అడిగింది. ఆయన ఏం తింటారో చెప్తే నేను అదే సిద్ధం చేసేస్తానండి అని రాజారాం గారిని అడగగానే రాజారాం గారు, సుజాత, ఇందులో చెప్పేదేముంది? నీకు నచ్చింది ఏదో ఒకటి తయారు చెయ్యి, ఏమైనా పర్వాలేదు అని చెప్పారు. సుజాత గారు వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయారు. ఆవిడ కూరగాయల కోసం ఫ్రిడ్జ్ అంతా వెతికారు. ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ చాలా రోజుల క్రితంలాగా వాడిపోయి ఉన్నాయి.
చాలా రోజుల తర్వాత నా భర్త స్నేహితుడు ఇంటికి వచ్చారు. ఇంట్లో చూస్తే సరిగ్గా కూరగాయలు కూడా లేవు. కూరగాయలు తీసుకురమ్మని కొడుకుని అడిగితే కొడుకు ఇప్పుడు ఎంత పెద్ద గొడవ చేసేస్తాడో. ఇంట్లో పొట్లకాయలు మాత్రమే ఉన్నాయి. అతిథులకి పొట్లకాయ కూర వండితే ఏం బాగుంటుంది? ఒక పని చేస్తాను, నేను పొట్లకాయ కూర కాకుండా పొట్లకాయ పప్పు వండుతాను. పాయసం, ఇంకా బంగాళదుంపల వేపుడు, ఇంకా రసము చేస్తాను అనుకొని గబగబా వంట పనులు మొదలుపెట్టారు సుజాత గారు. వంటంతా సిద్ధమైన తర్వాత సుజాత గారు తన భర్తతో చెప్పారు. సుజాత గారు కొడుకుని కోడల్ని కూడా భోజనానికి రమ్మని పిలిచారు. కొడుకు కోడలు ఇద్దరూ దగ్గరలోని షాప్ నుంచి సమోసాలు ఆర్డర్ చేసుకుని వాటిని తీసుకుని నిశ్శబ్దంగా తమ గదిలోకి వెళ్ళిపోయారు. రాజారాం గారు, వెంకట్రావు గారు ఇద్దరూ కలిసి భోజనం చేశారు. కొడుకు కోడలు ఇద్దరూ కూడా సమోసాలు తినేశారు. ఈ రోజు వంటల్లో మీ అమ్మగారు పొట్లకాయ పప్పు చేశారు. అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే దాన్ని చూస్తే నాకు అస్సలు ఆకలే వేయలేదు అని చెప్పింది అంజలి. అందరూ భోజనాలు చేసిన తర్వాత సుజాత గారు వంటగదంతా సర్ది అందరూ నిద్రకు ఉపక్రమించారు. ఆ తర్వాత రోజు ఉదయమే అంజలి వంటగదిలోకి వెళ్లి చూసింది. సుజాత గారు తయారు చేసిన వంటకాలన్నీ చూసింది. అందులో పొట్లకాయ పప్పు, బంగాళదుంప వేపుడు ఉన్నాయి. ఆవిడ పాయసం కూడా తయారు చేసింది. అది చూడగానే అంజలికి చాలా కోపం వచ్చేసింది. గదిలో మామగారు ఉన్నారని కూడా గమనించకుండా వేగంగా వంటగది నుంచి గబగబా అత్తగారి గదిలోకి వెళ్ళి గట్టి గట్టిగా అరిచింది. అంజలి సుజాత గారితో, అత్తయ్య గారు, మీకు నేను పూర్తిగా వంటగదిని అప్పగించాను అని మీరు అనుకుంటున్నారా? ఒక్క పూట వంట చేయమని మీకు వంటగది అప్పగిస్తే ఇంట్లో ఉన్న సరుకులు మొత్తం ఒక్క పూటకే అవజేసేస్తారా? సింపుల్గా వంట చేస్తే ఏమవుతుంది? ఆ వచ్చిన అతిథికి ఒక్క కూర వండితే సరిపోదా? మీరు ఇన్ని రకాల వెరైటీలు చేయాలా? అసలు బంగాళదుంపలు ఫ్రై చేయాల్సిన అవసరం ఏమిటి? అంత నూనె వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ వయసులో అన్ని వంటకాలు ఎవరైనా తినగలరా? ఈ వయసులో అంత కారం, అంత ఉప్పు, అంత నూనెలు ఉన్న ఆహారాలు తింటే ఎవరైనా అనారోగ్యానికి గురవుతారు. అంతేకాకుండా మీరు పాలన్నీ పాయసం కోసమే వాడేశారు. అసలు మీకు పాయసం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు పాలు వచ్చే వరకు టీ ఎలా తాగుతారు? ఇంకా పాలు రావడానికి గంట పైన పడుతుంది. అప్పటి వరకు మీరు టీ కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలి అని అరుస్తూనే ఉంది. అప్పుడు సుజాత గారు నెమ్మదిగా వంట గది దగ్గరకు వచ్చి, అమ్మ అంజలి, నువ్వు ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే కాస్త గొంతు తగ్గించి మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడినా నేను కూర్చొని వింటాను. నువ్వు నా గురించి అసలు ఏమనుకుంటున్నావు? మా ఇంటి కోడలు పొద్దున్నే ఇలా కోపంగా మురుగుతూ ఉంటే నేను మౌనంగా ఊరుకుంటాను అని అనుకుంటున్నావా? ఉదయాన్నే నువ్వు నాతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? నేను రాత్రి వంటలు ఏం చేశాను అనే కదా నువ్వు ఇప్పుడు గొడవ పడుతున్నావు. వంటగదిలో భోజనం సిద్ధం చేయమని ముందుగా మీ మామయ్య గారు నీకే చెప్పారు. నువ్వు చేయనంటేనే కదా నేను చేసింది. ఈ వంటగది నీకంటే ముందుగా నాది. నువ్వు రాకముందు ఈ వంటగదిలో నేనే పనిచేశాను. ఇప్పుడు ఇంటిని నువ్వు చూసుకుంటున్నావు. కేవలం సంవత్సరం నుంచే ఈ ఇంటిని నువ్వు మేనేజ్ చేస్తున్నావు. కానీ నా జీవితంలో సగం కంటే ఎక్కువ భాగం ఈ వంటగదిలోనే గడిచిపోయింది. అందరికీ భోజనాలు వండాను. నా జీవితం అంతా వంటగదిలో వంట చేస్తూనే గడిపాను. నువ్వు వచ్చి ఇప్పుడు నాతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నా దగ్గర అన్నింటికీ లెక్కలున్నాయి. లెక్క ప్రకారం ఇంటి మొత్తానికి ఎంత ఆహారం వండాలో, ఎంత నూనెలు వాడాలో, ఎంత ఉప్పు కారాలు వేయాలో కూడా నాకు తెలుసు. దాని ప్రకారమే నేను వంట చేస్తాను అన్నారు సుజాత గారు. ఇప్పుడు ఇంట్లో అతిథులున్నారు. నువ్వు ఏం చెప్పాలనుకున్నా ప్రశాంతంగా చెప్పు. ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఇలా గొడవలు పడడం, పెద్ద పెద్దగా అరుచుకోవడం అంత మంచిది కాదు అని చెప్పారు సుజాత గారు. అంజలి కోపంగా ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. వెంకట్రావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాలన్నింటి గురించి సుజాత గారు కూడా తన కోడలితో వివరంగా మాట్లాడాలి అని అనుకున్నారు. సుజాత గారు కొడుకు కోడల దగ్గరకు వచ్చి, అమ్మ అంజలి, కొన్ని రోజుల నుంచి వంటగదంతా నువ్వే మేనేజ్ చేస్తున్నావు. మాకు టీలు ఇవ్వడానికి, భోజనం సిద్ధం చేయడానికి నువ్వు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్టున్నావు. ఇంటి ఖర్చులన్నింటికి, ఇంట్లో సరుకులన్నింటికి డబ్బులు నా భర్త పెన్షన్ నుంచే ఖర్చు చేయబడుతున్నాయి. మీ మావయ్య గారికి ఎంత పెన్షన్ వచ్చినా ఆ డబ్బులన్నీ మేము మీకే ఇచ్చేస్తున్నాము.
ఆ డబ్బులన్నీ నీ చేతిలో పెట్టుకొని వంటగదిలో వంట చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి, ఇంటి బాధ్యతలు నువ్వు తీసుకున్న రోజు నుంచి మాకు తినడానికి, తాగడానికి ప్రతి విషయంలోనూ కొరత ఉంటుంది. మాకు ఇష్టమైనవి తినలేకపోతున్నాము. కొన్ని నెలల క్రితం నుంచి నువ్వు ప్రతి విషయంలోనూ మాకు లిమిట్స్ పెడుతున్నావు. నా భర్త వంటగదిలోకి సరుకులు, సామాన్లు అన్నీ తెచ్చిచ్చేటప్పుడు నాకు ఎలాంటి కొరత లేదు. ఎప్పుడు ఎవ్వరికీ ఏది తక్కువ కాకుండా నేను అన్నింటినీ చక్కగా మేనేజ్ చేశాను అని మాట్లాడుతూ ఉండగానే కోడలు అంజలి కోపంగా, అసలు ఈ ఉపన్యాసాలన్నీ ఆపండి అత్తయ్య గారు. ఇప్పుడు మీరు అసలు ముఖ్యంగా ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది స్పష్టంగా చెప్పండి చాలు అనగానే సుజాత గారు కూడా కోపంగా, ఇప్పుడు నా వంటగదిలో నేను ఏం కావాలంటే అవి చేసుకుని తింటాను. ఎందుకంటే ప్రతి నెల ఇంటి సరుకులన్నీ నా భర్త పెన్షన్ డబ్బులతోనే తీసుకొచ్చిస్తున్నారు. వచ్చిన సరుకులన్నింటినీ కిచెన్లో నేనే డబ్బాల్లో సర్ది పెడతాను. ఏది తినాలని కోరుకునే వాళ్ళు అది వచ్చి ఇక్కడే తినాలి. ఏది నీ గదిలోకి తీసుకెళ్ళి దాచుకోవడానికి వీల్లేదు. నువ్వు ఒంటరిగా తినడానికి వీల్లేదు అన్నారు సుజాత గారు. ఎందుకంటే కోడలు డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ ఏం తెచ్చినా కూడా అవన్నీ తన గదిలో పెట్టేసుకుంటుంది. అత్తామామలకి అవి తినడానికి అనుమతి కూడా ఇవ్వదు. అందుకే సుజాత గారు ఈరోజు అలా మాట్లాడారు. సుజాత గారు అలా మాట్లాడడం ప్రారంభించగానే కొడుకు కోడలికి విషయం అంతా అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు తిరిగి మాట్లాడినా ప్రయోజనం ఏం లేదని ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత సుజాత గారు తన గదిలోకి వచ్చి ఆలోచించడం ప్రారంభించారు. నా భర్త సరుకులు తెచ్చిచ్చినప్పుడు, నేను ఇంటిని నడిపించినప్పుడు దేనికి ఎవ్వరికీ కొరత లేదు. కానీ కోడలు చేతిలోకి పెత్తనం వెళ్ళిన దగ్గర నుంచి ప్రతిరోజు వంటగదిలో గొడవ జరుగుతూనే ఉంది. బాదం పప్పులు అయిపోతున్నాయని ఒకరోజు గొడవ, జీడిపప్పులన్నీ అయిపోయాయని ఒకరోజు గొడవ, పళ్ళన్నీ తినేస్తున్నామని ఇంకో రోజు గొడవ. అలాంటివన్నీ కోడలు తన గదిలోనే దాచేసుకోవడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఏదైనా అడిగితే తనకిష్టమైతేనే కోడలు తెచ్చి వాళ్ళకిచ్చేది. ఇక అలాంటి పరిస్థితులన్నీ భరించాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రోజు నుంచి కోడలు ఇలాంటి ప్రవర్తనకి ఖచ్చితంగా ముగింపు పలకాలి అని సుజాత గారు అనుకున్నారు. వంటగదిలో అతి ముఖ్యమైనవి కాకుండా అయిపోయాక 2-3 రోజులు వాయిదా వేసే వస్తువులు కూడా ఉంటాయి. వాటిని కూడా అప్పటికప్పుడే కావాలని తెప్పించేస్తుంది. కోడలు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యేది కాదు. అత్తయ్య గారు, నేను రోజు బాదం పప్పు తింటానని మీకు తెలియదా? మా అమ్మ వాళ్ళింట్లో మా అమ్మ నాకు నానబెట్టిచ్చేది. అయితే ఈ రోజే అవి అయిపోయాయి. రాత్రి 10 గంటలకు కూడా పక్కన షాప్ తెరిచే ఉంటుంది. మీరెళ్ళి ఆ షాప్ నుంచి జీడిపప్పులు, బాదం పప్పులు తీసుకురండి. ఈసారి మా ఇంటి నుంచి వచ్చేటప్పుడు నేను ఆర్డర్ చేసి తెచ్చుకుంటాను. అంతేకాకుండా వంటగదిలో నెయ్యి కూడా అయిపోయింది. నెయ్యి తీసుకురమ్మని నా భర్తను అడిగాను, కానీ ఆయన తీసుకురావడం మర్చిపోయారు. మీరెళ్ళి తీసుకురండి అని చెప్పింది అంజలి. మామగారి పెన్షన్ డబ్బులతో ఇల్లంతా మెయింటైన్ అయితే ఇక తన భర్త సంపాదించే డబ్బులన్నీ ఆదా చేసుకోవచ్చని, ఆ డబ్బులతో తన ఖర్చులను నిర్వహించొచ్చని అంజలి అనుకుంది. అందుకే అంజలి ప్లాన్ చేసి మామగారిని ఇబ్బంది పెట్టి ఆ డబ్బులన్నీ స్వయంగా ఆయనే తన చేతిలో పెట్టేసేలా చేసుకుంది. అప్పటి నుంచి రాజారాం గారు, నా కోడలికి పెన్షన్ డబ్బులన్నీ నేనే ఇచ్చేస్తాను, అప్పుడు అర్ధరాత్రి పూట షాప్కి వెళ్ళి సరుకులు తేవలసిన అవసరం ఉండదు కదా అనుకున్నారు. కొడుకు పెళ్ళైన దగ్గర నుంచి ఆయనే ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చేవారు. నెలాఖరులో అంజలి ఏదన్నా అడిగితే ఆయన దగ్గర డబ్బులు కూడా ఉండేవి కాదు. అందుకే అప్పటి నుంచి రాజారాం గారి పెన్షన్ డబ్బులన్నీ కొడుకు చేతిలో, కోడలి చేతిలో పెట్టడం మొదలుపెట్టారు. అంతకు ముందు వరకు కోడలు చాలా విలాసవంతంగా ఇంటి ఖర్చులను నడిపించింది. అవసరానికి మించినవన్నీ మామగారితో తెప్పించింది. ఆయన డబ్బులన్నీ ఖాళీ చేసేసింది. కానీ మామగారి పెన్షన్ డబ్బులు తన చేతికి ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కేవలం నెల 5,000 రూపాయలతో మాత్రమే ఇంటిని నడిపించేది. ఇంటి సరుకుల కోసం ఆయన ఇచ్చిన డబ్బుల్లోంచి 5,000 మాత్రమే వాడడం ప్రారంభించింది. మిగిలిన డబ్బులన్నీ తన జల్సాలకు వాడడానికి దాచుకునేది. అందుకే కొన్నిసార్లు బిస్కెట్లు, కొన్నిసార్లు పంచదార, కొన్నిసార్లు టీ పొడి ఇలాంటివన్నీ అయిపోతూ ఉంటున్నాయి ఆ ఇంట్లో. కూరగాయలు కూడా నెలాఖరులో అస్సలు అందుబాటులో ఉండడం లేదు. నెలాఖరులో బంగాళదుంపలు, ఉల్లిపాయలు మాత్రమే ఉంటున్నాయి.
ప్రస్తుతం ఉల్లిపాయల రేట్లు కూడా చాలా ఉండడం వల్ల నెలకి 1 కేజీ ఉల్లిపాయల కంటే ఎక్కువ కొనడం లేదు అంజలి. సుజాత గారికి ఈ అన్ని విషయాలు అర్థమయ్యాయి. కోడలు పెన్షన్ డబ్బులతోనే ఇంటిని నడిపించి ఆ డబ్బుల్లో కూడా కొన్ని డబ్బులు ఆదా చేసి తన జల్సాలకు వాడుకోవాలని చూస్తుంది. కానీ మేం మాత్రం ఈ ఇంట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనుకుంటూ సుజాత గారు తన గదిలో కూర్చుని ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ ఉన్నారు. అదే సమయంలో రాజారాం గారు గదిలోకొచ్చారు. ఏం ఆలోచిస్తున్నావు సుజాత? అంత దీర్ఘంగా ఆలోచనల్లో మునిగిపోయావు. ఆ విషయం ఏంటో నాకు కూడా చెప్పు అనగానే సుజాత గారు, ఏం లేదండి, మీకేమైనా కావాలంటే చెప్పండి, తీసుకొస్తాను అనగానే రాజారాం గారు, నేను చాలా రోజుల నుంచి పాయసం చేయమని అడుగుతున్నాను, నువ్వు చెయ్యనే లేదు, నాకు పాయసం తినాలనిపిస్తుంది అని అడిగారు. భర్త మాటలు విని సుజాత గారు పాయసం చేయడానికి నిరాకరించారు. ఎందుకంటే ఆవిడికి బాగా తెలుసు వంటగదిలో పాయసం చేస్తే కోడలు ఎంత పెద్ద గొడవ చేస్తుందో. కానీ రాజారాం గారితో ఆవిడ ఏం చెప్పగలదు? ఆయనకు వంటగదిలో విషయాలు పూర్తిగా తెలియవు. ఆయన తన కోడల్ని కొంచెమే అర్థం చేసుకున్నారు. ఇంట్లో ఖర్చులను నియంత్రించి కోడలు పొదుపు చేయడానికి ప్రయత్నిస్తుందని ఆయన కోడలికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ అసలు కోడల మనసులో ఏమేం ఆలోచనలున్నాయో సుజాత గారికి మాత్రమే తెలుసు. సుజాత గారు తన గదిలో నుంచి బయటకు వచ్చేసరికి కోడలు తన కొడుకు కోసం పిజ్జా ఆర్డర్ చేసింది. మనవడు పిజ్జా ముక్క తీసుకొచ్చి, బామ్మ ఈ ముక్క తీసుకో. పిజ్జా తెలుసా నీకు? అసలు ఎప్పుడైనా తిన్నావా? నువ్వు ఇప్పుడు పిజ్జా తినాలనుకుంటున్నావా అని అడగగానే సుజాత గారు, లేదు లేదు బాబు, నాకు పిజ్జా అంతగా ఇష్టం ఉండదు, నువ్వే తిను అని చెప్పారు. వెంటనే మనవడు పిజ్జా తింటూ అక్కడక్కడే తిరగడం మొదలుపెట్టాడు. అంజలి గదిలో నుంచి కొడుకును పిలిచింది. సంజు, తొందరగా రెడీ అవ్వు, మనం షాపింగ్ చేయడానికి మాల్కి వెళ్ళాలి. మీ అత్తది పుట్టినరోజు. తన పుట్టినరోజు కోసం షాపింగ్ చేయడానికి మనం వెళ్ళాలని నీతో చెప్పాను కదా. చేయాల్సిన షాపింగ్ చాలా ఉంది. షాపింగ్ పూర్తయిన తర్వాత మనం అక్కడే ఏదైనా తినేసి వద్దాం. ఈ నెలలో మా తమ్ముడు పెళ్లి కూడా ఉంది కాబట్టి దానికి కూడా షాపింగ్ చేయాలి అంది అంజలి. ఆ మాటలకి సుజాత గారికి చాలా బాధగా అనిపించింది. కోడలు చిన్న చిన్న విషయాలకి పొదుపులు చేస్తుంది, కానీ తన కోసం చాలా డబ్బులు ఖర్చు చేసేస్తుంది. కిచెన్లో 2 కప్పుల టీ ఇవ్వాలంటే అల్లాడిపోతుంది. కానీ తన కోసం ఆర్డర్ చేసుకునే ఫుడ్, షాపింగ్లకు పెట్టే డబ్బులు మాత్రం తనకి లెక్కలేవి కనిపించవు. కోడలు అలాంటి ప్రవర్తనకి తనకి మనసంతా బాధగా అనిపించింది. అలాంటి సమయంలో తను ఏం చేయాలా అని ఆలోచించింది. కొడుకు కోడల్ని సరైన మార్గంలోకి తీసుకురావడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ, ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నేను నా కోడలికి తను ఏం చేస్తుందో చూపించగలగాలి. ఎందుకంటే తను చేస్తున్న తప్పు తనకి అర్థమయ్యేలా చూపించగలిగితే కోడలు అర్థం చేసుకుంటుందేమో అనుకున్నారు సుజాత గారు. నా భర్త కాస్త పాయసం అడిగితే అది చేసి పెట్టడానికి కూడా నాకు ఇంట్లో అర్హత లేదు. నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఏ అవసరం వచ్చినా కొడుకు కోడల దగ్గరే చేతులు చాచాల్సి వస్తుంది. కానీ మా డబ్బులతో కొడుకు కోడలు చక్కగా జల్సాలు తిరుగుతున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు. కానీ మేం మాత్రం ఒక గిన్నె పాయసం చేసుకోవడం కోసం రోజంతా ఆలోచించాల్సి వస్తుంది. కోడల ఆ రోజన్న మాటలన్నీ గుర్తుకొచ్చి సుజాత గారి మనసంతా కలిచివేసినట్టయింది. రాత్రంతా ఆవిడకి నిద్ర లేదు. ఇప్పుడు కోడలికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది ఆవిడ. అందుకే ఉదయం లేవగానే స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళి భర్త అడిగిన పాయసం చేయడం మొదలుపెట్టింది. ఆవిడ పాయసం చేస్తూ ఉన్నప్పుడు వంటగదిలో నెయ్యి వాసన ఇల్లంతా వ్యాపించింది. వాసన రాగానే వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది అంజలి. వచ్చి గబగబా గ్యాస్ ఆఫ్ చేసేసి, మీరు నెయ్యితో ఏం చేస్తున్నారో మీకు అసలు ఏమైనా తెలుస్తుందా? అసలు నెయ్యి ఎంత ఖరీదుందో మీకు తెలుసా? ఇంత నెయ్యి వాడి ఇప్పుడు మీరు పాయసం చేసి తినాలా అనగానే సుజాత గారు కోపంగా, ఏం మాట్లాడుతున్నావు అంజలి నువ్వు? నేను నా భర్త కోసం పాయసం రెడీ చేశాను, ఆయనకు తీపి తినాలనిపిస్తుంది అన్నారు, అందుకే నేను ఈ స్వీట్ చేశాను అనగానే అంజలి, మామయ్య గారికి ఏదైనా తీపి తినాలని అనిపిస్తే అక్కడ డబ్బాలో బెల్లం ముక్కలున్నాయి, ఆ డబ్బాలోంచి ఒక బెల్లం ముక్క తీసి ఇవ్వండి, అంతేగాని పాయసం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు టీలు పాయసాలు అంటూ 20 రోజుల్లోనే ఇంట్లో సరుకులన్నింటి నుంచి చక్కెర మొత్తం అవజేస్తున్నారు. మీరు కాస్త తక్కువ తినడానికి తాగడానికి ప్రయత్నించండి అని చెప్పింది అంజలి.
కానీ సుజాత గారు తన కోడలు మాటలు అస్సలు వినలేదు. వాళ్ళకి కావలసిన పాయసం ఆవిడ చేసేసుకుని కోడలు చెప్పిన మాటలన్నీ విననట్టే నటిస్తూ పాయసం తీసుకుని వంటగదిలో నుంచి వెళ్ళిపోయింది. కోడలు కోపంతో రగిలిపోతుంది. పదే పదే మీరు ఇలాగే చేస్తున్నారు. నేను చెప్పిన ఏ మాటని పట్టించుకోవడం లేదు. నా మాటలు అసలు విననట్టే నటిస్తున్నారు. సాయంత్రం మీ కొడుకుని రానివ్వండి, ఆయనతోనే మాట్లాడతాను నేను అని అరుస్తూ చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు అంజలి నువ్వు? ఈ ఇంట్లో మాకిష్టం వచ్చింది మేము చేసుకుని తినడానికి కూడా మాకు హక్కు లేదా? నాకు చాలా కోపం వస్తుంది నీ మాటలు విని. నా కొడుకు కూడా నీ మాటలు విని కోపంగా ఉంటున్నాడు మాతో. కన్న తల్లితో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అంటూ అప్పుడు సుజాత గారు కొడుకుతో, నేను ఈ ఇంట్లో పాయసం చేసుకుంటే నువ్వు దాన్ని తప్పుగా భావిస్తున్నావు. కానీ నీ భార్య ప్రతి వారం మాల్కెళ్తుంది. వారానికి 4 సార్లు హోటల్లో భోజనం చేస్తుంది. ఇవన్నీ అనవసరమైన ఖర్చులు కాదా? చిన్న చిన్న విషయాలకి అనవసరంగా ఖర్చు పెట్టేది మీరు మా ఖర్చుల్ని కంట్రోల్ చేయాలనుకుంటే ముందు నీ భార్య ఖర్చుల్ని కంట్రోల్ చెయ్యి. అయితే నీకు పెళ్ళయ్యాక నువ్వు అకస్మాత్తుగా నీ భార్య అంజలి మాటలు వినడం మొదలుపెట్టావు. నీకు మంచి చెడు ఏమీ కనిపించడం లేదు. నా కోరిక ప్రకారం నేను ఇప్పటి వరకు ఏమీ చేసుకోలేదు. మీకంత ఇబ్బందిగా ఉంటే మా ఖర్చులు మేమే భరిస్తాం. మాకేం కావాలంటే అది మేమే చేసుకుంటాం అని చెప్పారు సుజాత గారు. ఆ మాటలకు అంజలి షాక్ అయిపోయింది. అమ్మా, ఏంటిది? డబ్బులు మీవి కాబట్టి మీరు గర్వం చూపిస్తున్నారు అంది అంజలి. వెంటనే సుజాత గారు, ఇది గర్వం కాదమ్మా, ఆత్మగౌరవం. 6 నెలల నుంచి మీ ప్రవర్తన చూస్తూనే ఉన్నాను. ప్రతి విషయంలోనే మమ్మల్ని కష్టపెడుతూనే ఉన్నారు. పరాయి వాళ్ళల్లా చూస్తున్నారు. మీరు మాత్రం మాతో అపరిచితుల్లా ప్రవర్తిస్తున్నారు. మేం మా సొంత కొడుకు కోడలతో కాదు, పక్కింటి వాళ్లతో ఎవరితోనూ నివసిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది ఇంట్లో అని చెప్పారు సుజాత గారు. తర్వాత నెలలో సుజాత గారు కొడుకు కోడలికి పెన్షన్ డబ్బులు ఇవ్వలేదు. తమకి కావలసిన సామాన్లన్నీ తామే తెచ్చుకొని కావలసినవి చేసుకుని తినడం మొదలుపెట్టారు. కొడుకు కోడలితో ఎన్ని రోజులు ఇలా వేరుగా ఉండాలని కూడా ఆవిడ ఆలోచించలేదు. ఇలా చేస్తే అయినా కోడలు తనని అర్థం చేసుకుంటుంది. నేనేం చేసినా కొడుకు కోడలు క్షేమం కోసమే చేస్తున్నాను. తన డబ్బుతో తమ కోరికలు నెరవేర్చుకోవాలన్న ఆలోచన కంటే కోడలికి ప్రతి విషయం అర్థమయ్యేలా చేయాలన్న ఆలోచనతోనే సుజాత గారు ఈ పని చేశారు. ఈ వయసులో ఎవరికైనా కొన్ని ఖర్చులుంటాయి. సొంత డబ్బులతో ఏమైనా తాగాలని గాని ఏమైనా తినాలని గాని అందరికీ అనిపిస్తుంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులపై పూర్తిగా ఆంక్షలు విధించి ఇలా తల్లిదండ్రుల విషయంలో ప్రవర్తించడం కొడుకు కోడలికి ఏమాత్రమూ మంచి పద్ధతి కాదు. ఏదో ఒకరోజు వాళ్ళు తమ తప్పులు వాళ్ళు తెలుసుకోవాలని సుజాత గారు అనుకున్నారు. ఒకరోజు సుజాత గారింటి నుంచి తన అన్నయ్య ఇంకా అమ్మ వచ్చినప్పుడు అంజలి తన గదిలోనే ఉంది. అస్సలు బయటికి రాలేదు. సుజాత గారు వంటగదిలో వాళ్ళ కోసం వంట చేస్తూ ఉన్నారు. ఆమె వంట చేస్తున్న శబ్దం అంజలి చెవులకు వినబడుతూనే ఉంది. సుజాత గారు వంట చేస్తూ ఉన్నప్పుడు తన అన్నదమ్ముల కోసం ఆవిడ ఎలాంటి వంటలు చేస్తుందో అనుకుంటూ అంజలి వంటగది వైపు ఒక చెవ్వేసే ఉంచింది. అప్పుడు సుజాత గారి వదిన, మీ కోడల్ని ఉదయం నుంచి నేను చూడనే లేదు. ఉదయం వచ్చిన దగ్గర నుంచి వంటగదిలో అన్ని పనులు నువ్వే చేస్తున్నావు సుజాత. మీ కోడలు ఏ పని చెయ్యదా? నీకు వంట పనుల్లో కూడా సహాయం చెయ్యదా అనగానే, అరే వదిన, అలాంటిదేమీ లేదు. నా కోడలు ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. నన్ను బాగా చూసుకుంటుంది. ఈ రోజు తనకి ఆరోగ్యం అంతగా బాగోలేదు కాబట్టి తను విశ్రాంతి తీసుకుంటుంది అని చెప్పారు సుజాత గారు. అంజలి తన అత్తగారి నుంచి అలాంటి మాటలు విని షాక్ అయిపోయింది. తన అత్తగారు కోడల్ని అలా అందరి ముందు పొగడడం, వెనకేసుకురావడం అంజలికి ఆశ్చర్యంగా అనిపించింది. ఆ తర్వాత అంజలి తల్లిదండ్రులు, అంజలి కుటుంబ సభ్యులు వివాహ ఆహ్వానం ఇవ్వడానికి ఆ రోజు అంజలి వాళ్ళ ఇంటికి వస్తున్నారు. అందుకే అంజలి ఉదయం నుంచి వంటింట్లోనే ఉంది. వాళ్ల కోసం వంటలు చేయడంలో బిజీ అయిపోయింది. అంజలికి ముందు రోజు రాత్రి జ్వరం వచ్చింది. కానీ తన వాళ్ల కోసం వంట చేయడంలో అంజలి బిజీగా ఉంది. అప్పుడు సుజాత గారు వంటగదిలోకి వచ్చి తన గదిలోంచి నెయ్యి డబ్బా తీసుకొచ్చి కోడలికి ఇచ్చారు. కోడలికి వంట పనిలో సహాయం చేస్తూ కోడలితో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు అంజలి చాలా ఆశ్చర్యపోయింది. తను చాలా మంచి అనుభూతిని పొందింది. అత్తగారు అలా వంట పనిలో తనకి సహాయం చేస్తూ ఉంటే తనకి చాలా సంతోషంగా అనిపించింది.
కాసేపటి తర్వాత అంజలి తల్లిదండ్రుల ఇంటి నుంచి అందరూ వచ్చారు. అంజలి తల్లి కూడా వచ్చింది. అంజలి వాళ్ళ అమ్మ చేతిలో ఒక చిన్న స్వీట్ బాక్స్ ఉంది. వెంటనే అంజలి వాళ్ళమ్మ అంజలిని చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి, మీ అత్తామామల కోసం నేను ఒక స్వీట్ బాక్స్ మాత్రమే తీసుకురాగలిగాను. ఇంటి ఖర్చులన్నీ కొడుకు కోడలికే తెలుసు. నా చేతిలో పెద్దగా డబ్బులేమీ ఉండడం లేదు. అతి కష్టం మీద నేను నా దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చు చేసి ఈ స్వీట్ బాక్స్ కొనుక్కొచ్చాను అని చెప్పారు ఆవిడ. తల్లి మాటలు విన్న తరువాత అంజలికి పూర్తిగా విషయం అర్థమైపోయింది. తను తన అత్తగారితో ఏ విధంగా అయితే ప్రవర్తించిందో తన తల్లితో కూడా తన వదిన, అన్నయ్య అలాగే ప్రవర్తిస్తున్నారని, ప్రతి పైసా కోసం తన తల్లి నిస్సహాయంగా ఉండడం చూసి అంజలి తను చేసిన పనులకు చాలా బాధపడడం ప్రారంభించింది. అన్నయ్య, వదినలు తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నారని అంజలి అనుకుంది. కానీ అంజలి కూడా తన అత్తమామల విషయంలో ఇదే విధంగా ప్రవర్తించిన విషయం పదే పదే తనకి గుర్తొస్తూ ఉంది. తన తల్లిదండ్రులు వచ్చి అంతసేపైనా కూడా అత్తమామలిద్దరూ గదిలో నుంచి బయటకు రాలేదు. ఆ రోజు అత్తగారి చుట్టాలు వచ్చినప్పుడు అంజలి తన గదిలోనే కూర్చుని ఉండడం గుర్తొచ్చింది అంజలికి. ఆ సంఘటన గుర్తుకు రాగానే అంజలికి చాలా సిగ్గుగా అనిపించింది. అప్పుడు అంజలి అలా ప్రవర్తించడం వల్లే అత్తగారు కావాలనే ఈరోజు గదిలోంచి బయటకు రావడం లేదని అంజలి అర్థం చేసుకుంది. వెంటనే అంజలి అత్తామామల గదిలోకి వెళ్ళి అత్తగారికి క్షమాపణలు చెప్పింది. మా అమ్మ నాన్న ఇంటి నుంచి అందరూ వచ్చారు. మీరు బయటకొచ్చి కాస్త వాళ్ళతో మాట్లాడండి, లేదంటే అస్సలు బాగుండదు, వాళ్ళు చాలా బాధపడతారు అంటూ కన్నీళ్లతో అత్తగారిని అడిగింది. కోడలి కళ్ళల్లో పశ్చాత్తాపం చూసి సుజాత గారు కోడల్ని కౌగిలించుకున్నారు. అప్పుడు అంజలి, అత్తయ్య గారు నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పులు చేశాను. మీ విషయంలో చాలా ఆంక్షలు విధించాను. నాకంటే ముందుగా ఇది మీ ఇల్లే అన్న విషయం కూడా నేను మర్చిపోయాను. ఈ వంటగది ఇక నుంచి మీదే. ఈ రోజు తర్వాత నేనెప్పుడూ మీకు ఎలాంటి అడ్డు చెప్పను. మీ సౌలభ్యం ప్రకారం మీరన్నీ ఆర్డర్ చేయండి. మీకు ఏది కావాలంటే అది నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. నా ఖర్చుల కోసం నా భర్త సంపాదిస్తాడు. ఈ విషయాల్లో మిమ్మల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. మీ ఇద్దరి గురించి మీ అబ్బాయితో చెడుగా చెప్పే ఏ అవకాశాన్ని నేను ఇప్పటి వరకు వదిలిపెట్టలేదు. కానీ ఇప్పుడు నేను చేసిన తప్పులన్నీ నాకు అర్థమయ్యాయి. మీ పుట్టింటి వాళ్లతో నా గురించి మీరు గొప్పగా చెప్పారు. ఆ రోజు నేను మీ మాటలన్నీ విన్నాను. నేను చేసిన తప్పులన్నీ నాకు అర్థమయ్యాయి అంటూ కన్నీళ్లతో సుజాత గారిని వేడుకుంటుంది అంజలి. సుజాత గారు, అమ్మ అంజలి, నీ తప్పులన్నీ నీకు అర్థమయ్యాయి. ఇదే నాకు కావాల్సింది. నేను ఈ విషయాలన్నీ నీకు నోటితో చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించాను, కానీ నీకు అర్థం కాలేదు. అందుకే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది అన్నారు. అత్త కోడలు ఇద్దరూ అలా కౌగిలించుకోవడం చూసి అంజలి తల్లి, అమ్మ అంజలి, ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరైనా నిన్నేమైనా అన్నారా అనగానే అత్త కోడళ్ళిద్దరూ ఒక్కసారిగా నవ్వారు. సుజాత గారు అంజలితో, అత్తగారిగా నీ తప్పుల్ని సరిదిద్దడం నా బాధ్యత. నువ్విప్పుడు తెలివిగా ఆలోచించి మీ అమ్మా నాన్నల ఇంటిని కూడా సరిదిద్దు అన్నారు. అప్పుడు అంజలి ఒక్కసారిగా నవ్వింది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అంజలి తల్లికి ఏమీ అర్థం కాలేదు. కానీ తన కూతురు తన అత్తగారితో అంత ప్రేమగా ఉండడం చూసి ఆవిడ చాలా సంతోషించింది. తన కోడలు కూడా తనతో అంత ప్రేమగా ఉంటే ఎంత బాగుంటుందో అని ఆవిడ మనసులోనే ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. ఇదండి ఈ రోజు కథ.